నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। భారతీయ హిందూ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి। ఈ వివాహ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు। ఇతర మతాలతో పోలిస్తే హిందూ మతంలో పెళ్లికి చాలా గొప్ప స్థానం ఉంది। పరస్పర గౌరవం, భార్యాభర్తల మధ్య బంధం హిందూ వివాహ పవిత్ర లక్షణం। ఈ బంధాన్ని గౌరవించి ఎంతో మంది గొప్ప గొప్ప త్యాగాలు చేశారు। అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకోవాలనే కోరికతో ఒక వ్యక్తి 3 సంవత్సరాల ముందే పదవి విరమణ చేశారు। కానీ ఆ పదవి విరమణ కార్యక్రమంలోనే ఆయన భార్య ప్రాణాలు వదిలారు। ఈ హృదయ విదారక సంఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది। మేనేజర్గా పనిచేస్తున్న దేవేంద్ర స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు। అనారోగ్యంతో ఉన్న తన భార్య దీపిక కోసం సమయం కేటాయించాలని ఆయన అనుకున్నారు। కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది। 50 ఏళ్ల దీపిక గత కొన్ని సంవత్సరాలుగా హృదయ సమస్యలతో బాధపడుతున్నారు। పిల్లలు లేకపోవడంతో ఆమె బాగోగులను దగ్గరుండి చూసుకునేందుకు దేవేంద్ర ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు। ఆయనకు తోటి ఉద్యోగులు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో దీపిక, దేవేంద్ర ఇద్దరూ దండలు ధరించి నిల్చున్నారు। చుట్టూ ఉన్న సహోద్యోగులు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు। ఆ సమయంలో దీపిక కొంత అసౌకర్యానికి గురై కుర్చీలో కూర్చున్నారు। ఆ తర్వాత భారంగా ఊపిరి తీసుకోవడం కనిపించింది। భర్త ఆమె వెన్ను నిమరడంతో ఆమె నవ్వడం కనిపించింది। కొందరు నీళ్లు తీసుకురండి అని అంటూ ఉండగా ఆమె కుప్పకూలి ముందున్న టేబుల్పై తలవాల్చేసింది। వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు। ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు। దేవేంద్రకు మరో 3 ఏళ్లు సర్వీస్ ఉండగానే భార్యను చూసుకునే ఉద్దేశంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు। అనుమతి రావడంతో కార్యాలయంలో చివరి రోజున సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు। ఆమె ఆయన కళ్ళ ముందే మరణించింది। ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది।